Hi students. Okay, today I would like to explain about sign convention rules. So to draw the ray diagrams, to find the image by using a mirror formula. So what is the mirror formula? Mirror formula 1 by f equal to 1 by u plus 1 by v. By using the mirror formula, we will get the image formation where we will see the image. అంటే మిర్రర్ ఫార్ములా నుంచి కూడా మనం రే డయాగ్రామ్స్ అనేవి డ్రా చేయొచ్చు. ఆబ్జెక్ట్ ఇమేజ్ పొజిషన్ ఎక్కడ ఉంది, క్యారెక్టరిస్టిక్ ఏందో కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు బై యూజింగ్ ద ఫార్ములా మిర్రర్ ఫార్ములా. సో మిర్రర్ ఫార్ములా మనం నేర్చుకోవడానికి ముందు సైన్ కన్వెన్షన్ నేర్చుకోవాలి. సో ఇందులో యూ ఎప్పుడు పాజిటివ్ తీసుకోవాలి, పాజిటివ్ ఉంటుందా నెగిటివ్ ఉంటుందా తీసుకోవాలి. సో సైన్ కన్వెన్షన్ అనేది ఇంపార్టెంట్ టు డ్రా ద రే డయాగ్రామ్స్ బై యూజింగ్ ద మిర్రర్ ఫార్ములా. సో క్వశ్చన్లో ఎగ్జాంపుల్ అడుగుతాడు, వాట్ డస్ మీన్ మిర్రర్ ఫార్ములా, ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్. ఫస్ట్ క్వశ్చన్. సో హియర్ mirror formula is a 1 by f equal to 1 by u plus 1 by v, where f is called as a focal length. Focal length is a distance between focus to the pole is called as a focal length. Next u is called as a object distance. U is called as a object distance. V is called as a image distance. V is called as a image distance. Next look at here sign convention. Sign convention అంటే u అనేది ఎట్లా తీసుకోవాలి, మనం ఎట్లా మెజర్ చేయాలనేది ఫస్ట్ పాయింట్. సైన్ కన్వెన్షన్ రూల్స్ డైరెక్ట్గా అడుగుతాడు ఎగ్జామ్లో. రైట్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ద సైన్ కన్వెన్షన్ ఆర్ రైట్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ సైన్ కన్వెన్షన్ రూల్స్ లైక్ దట్. సో ఫస్ట్ స్టెప్ ఇస్ ఆల్ ద డిస్టెన్సెస్ షుడ్ బి మెజర్డ్ ఫ్రమ్ ద పోల్. All the distances should be measured from the pole. సో పోల్ నుంచి మనం డిస్టెన్స్ అనేది మెజర్ చేయాలి. దట్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. ఆల్ ద డిస్టెన్సెస్ షుడ్ బి మెజర్డ్ ఫ్రమ్ ద పోల్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ విల్ కీప్ ద ఆబ్జెక్ట్ పొజిషన్ హియర్ టు measure the object distance, I must measure it from the pole. Pole నుంచి ఈ లెంత్ ఎంత ఉందో ఇక్కడ నుంచి ఇక్కడికి మనం మెజర్ చేయాలి. సో దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ద డైరెక్షన్ అలాంగ్ ద పాజిటివ్, ద డైరెక్షన్ అలాంగ్ ద ఇన్సిడెంట్ రే, ద డైరెక్షన్ అలాంగ్ ద ఇన్సిడెంట్ రే, అలాంగ్ ద ఇన్సిడెంట్ రే టేకెన్ యాజ్ అ పాజిటివ్ లాగా తీసుకోవాలి. డైరెక్షన్ ఏంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లైట్ రే ఇక్కడ నుంచి ఇక్కడ ఈ డైరెక్షన్లో వస్తుంది, లైట్ రే ఈ డైరెక్షన్లో వస్తుంది. అంటే మనం ఈ పోల్ నుంచి సేమ్ డైరెక్షన్లో మెజర్ చేస్తే మనం ఏం తీసుకోవాలి, పాజిటివ్ లాగా తీసుకోవాలి. ఆపోజిట్ టేకెన్ యాజ్ ఎ నెగటివ్, ద డైరెక్షన్ ఆపోజిట్ టు ద ఇన్సిడెంట్ రే టేకెన్ యాజ్ ఎ నెగటివ్. ఆపోజిట్ మెజర్ చేస్తే మనం ఏం తీసుకోవాలి, నెగటివ్ లాగా తీసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ విల్ ప్లేస్ ద ఆబ్జెక్ట్ ఎట్ సి, here if I will get the image at C, ఈ పొజిషన్ దగ్గర ఇమేజ్ వచ్చింది. ఇక్కడ వచ్చిన ఇమేజ్ని లెంత్ మెజర్ చేయాలంటే మనం పోల్ నుంచి ఎగైనెస్ట్ టు ద డైరెక్షన్ ఆఫ్ ద ఇన్సిడెంట్ రే. ఇన్సిడెంట్ రే ఈ డైరెక్షన్ ఉంది, మనం ఏ డైరెక్షన్ వెళ్తున్నాం, ఆపోజిట్ టు ద ఇన్సిడెంట్ రే. ఇన్సిడెంట్ రేకి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నాం అనమాట. ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నాం కాబట్టి ఆపోజిట్ డైరెక్షన్ వెళ్తే ఏం తీసుకోవాలి, నెగిటివ్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్ హైట్ అబౌవ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్, ఈ పైన హైట్ అబౌవ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ పైన ఉండే ఈ హైట్స్ ఏం తీసుకోవాలి, పాజిటివ్ లాగా తీసుకోవాలి. సో హైట్ అబౌవ్ ప్రిన్సిపల్ యాక్సిస్ టేకెన్ యాజ్ ఏ పాజిటివ్. నెక్స్ట్ హైట్ బిలో ప్రిన్సిపల్ యాక్సిస్ టేకెన్ యాజ్ ఏ నెగటివ్. బిలో మెజర్ చేస్తే హైట్స్ ఏం తీసుకోవాలి, ఇలా నెగటివ్ తీసుకోవాలి. అబౌవ్ మెజర్ చేస్తే పాజిటివ్ తీసుకోవాలి. నౌ లుక్ ఎట్ ద టేబుల్. ఆబ్జెక్ట్ ఫర్ కాన్కేవ్ మిర్రర్ ఆబ్జెక్ట్ పొజిషన్. ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ పెట్టినాం మనం. ఇక్కడ పెడితే ఎక్కడి నుంచి మెజర్ చేస్తున్నాం, పోల్ నుంచి మెజర్ చేస్తున్నాం. సో ద డిస్టెన్స్ వీఆర్ మెజరింగ్ ఫ్రమ్ ద పోల్, ఇట్ ఈస్ ద డైరెక్షన్ అగైనెస్ట్ టు ద డైరెక్షన్ ఆఫ్ ద ఇన్సిడెంట్ రేస్. ఇన్సిడెంట్ రేకి ఆపోజిట్ డైరెక్షన్లో మనం మెజర్ చేస్తున్నాం. సో యూ ఈజ్ ఆల్వేస్ నెగటివ్. కాన్వెక్టివ్ మిర్రర్లో నెగటివ్, కాన్వెక్స్ మిర్రర్లో కూడా నెగటివ్. ఆబ్జెక్ట్ ఇక్కడ పెట్టినా నేను కాన్వెక్స్ మిర్రర్లో I placed the object at here. So light rays ఈ డైరెక్షన్లో వస్తున్నాయి. సో I టు మెజర్ ద ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇక్కడ ఉంది. ఇది మెజర్ చేయాలంటే
పోల్ కాంచి నేను ఎగెనెస్ట్ డైరెక్షన్ ఆఫ్ ద ఇన్సిడెంట్ రే, ఎగెనెస్ట్గా నేను మూవ్ అవుతున్నాను, ఈ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాను. దట్స్ వై ఆబ్జెక్ట్ డిస్టెన్స్ 2 కేసులో కూడా ఏం తీసుకోవాలి, మనం నెగిటివ్ తీసుకోవాలి. యూ నెగిటివ్, ఇయర్ ఆల్సో యూ నెగిటివ్. నెక్స్ట్ ఇమేజ్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇమేజ్ ఇక్కడ పడింది, ఇమేజ్ ఇక్కడ పడిందంటే ఆపోజిట్ డైరెక్షన్లో మెజర్ చేస్తున్నాం. సో ఇక్కడ ఇమేజ్ అనేది మెజర్ చేస్తున్నాం. సో రియల్ ఇమేజ్కి వి వాల్యూ నెగిటివ్ ఉంటుంది. ఇక్కడ స్క్రీన్ మీద పడే ఇమేజ్ రియల్ ఇమేజ్కి వి వాల్యూ ఇమేజ్ డిస్టెన్స్ నెగిటివ్ ఉంటుంది. ఇఫ్ ద ఇమేజ్ ఫార్మ్డ్ ఎట్ హియర్, ఇక్కడ ఇమేజ్ పడింది, ఇక్కడ ఇమేజ్ పడితే వెన్ వి మెజర్ ద అలాంగ్ ద డైరెక్షన్ ఆఫ్ ద ఇన్సిడెంట్ రే ఈ డైరెక్షన్లో ఉంది, మనం మెజర్ చేసేది కూడా ఈ డైరెక్షన్లోనే మెజర్ చేస్తున్నాం. అంటే ఈ డైరెక్షన్లోనే పోల్ నుంచి మెజర్ చేస్తున్నాం, లెంత్ మెజర్ చేస్తున్నాం. కాబట్టి వర్చువల్ ఇమేజ్కి వి వాల్యూ ఎలా ఉంటుంది, పాజిటివ్ అనేది ఉంటుంది. బోత్ కాన్కేవ్లో పాజిటివ్ ఉంటుంది, కాన్వెక్స్లో కూడా పాజిటివ్ ఉంటుంది. ఇమేజ్ ఇక్కడ ఫామ్ అయింది, ఇక్కడ నుంచి ఇక్కడికి మనం మెజర్ చేస్తున్నాం అంటే ఏంది, వి వాల్యూ ఇస్ అ పాజిటివ్ ఫర్ ద కాన్వెక్స్ మిర్రర్, ఆల్వేస్ పాజిటివ్. కాన్కేవ్ మిర్రర్ రియల్ ఉన్నప్పుడు నెగిటివ్ వస్తుంది వి వాల్యూ వర్చువల్ ఉన్నప్పుడు పాజిటివ్ వస్తుంది. నెక్స్ట్ ఫోకల్ లెంత్. సో కాన్కేవ్ మిర్రర్కు ఎగెనెస్ట్ ఈ డైరెక్షన్లో మనం ఇక్కడ నుంచి పోల్ నుంచి ఈ డైరెక్షన్లో మెజర్ చేయాలి ఫోకల్ లెంత్, కాబట్టి ఫోకల్ లెంత్ నెగిటివ్. నెక్స్ట్ కాన్కేవ్ మిర్రర్కి ఫోకల్ లెంత్, కాన్వెక్స్ మిర్రర్కి ఫోకల్ లెంత్ పాజిటివ్. అలాంగ్ ద డైరెక్షన్ ఆఫ్ ఇన్సిడెంట్ రే, ఫోకల్ లెంత్ ఇస్ ద లెంత్ బిట్వీన్ ఫోకస్ టు ద పోల్. ఇక్కడ ఫోకల్ లెంత్ ఉంటుంది, సేమ్ డైరెక్షన్లో మెజర్ చేస్తున్నాం కాబట్టి ఫోకల్ లెంత్ అనేది కాన్వెక్స్ మిర్రర్కు పాజిటివ్. హియర్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆల్సో కాన్వెక్స్ మిర్రర్కు పాజిటివ్. రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఫర్ ద కాన్కేవ్ మిర్రర్ ఇస్ a నెగటివ్. నెక్స్ట్ హైట్ అబౌవ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్, పైన ప్రిన్సిపల్ యాక్సిస్ పైన ఉన్న హైట్స్ ఆల్వేస్ పాజిటివ్. హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఆల్వేస్ పాజిటివ్ ఇన్ ద బోత్ కేసెస్, రెండు కేసులో కూడా హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ పాజిటివ్ ఉంటుంది. హైట్ ఆఫ్ ద ఇమేజ్, ఇక్కడ హైట్ మెజర్ చేసినప్పుడు మనం రియల్ ఇమేజ్కి హైట్ నెగిటివ్ ఉంటుంది, వర్చువల్ ఇమేజ్కి హైట్ రెండు కేసులో కూడా పాజిటివ్ ఉంటుంది. బికాస్ హైట్ ఇక్కడ ఈ హైట్ మెజర్ చేయాలంటే ఎలాంగ్ ద ఇన్సిడెంట్ రేకి ఎలాంగ్ ఈ డైరెక్షన్లో పోతున్నాం కాబట్టి పాజిటివ్. నెక్స్ట్ ఇక్కడ కూడా ఈ ఇమేజ్ ఇక్కడ ఫామ్ అయింది, ఈ డైరెక్షన్ వెళ్తున్నాం కాబట్టి పాజిటివ్. సింపుల్గా మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎక్స్ యాక్సిస్కి పైన ఉంటే పాజిటివ్, కింద ఉంటే నెగిటివ్. ఓకే, ఈ ఎలాంగ్ ద డైరెక్షన్ ఉంటే ఇట్ ఈస్ అ పాజిటివ్, ఆపోజిట్ డైరెక్షన్ మనం మెజర్ చేస్తుంటే నెగిటివ్. హియర్ ఆల్సో ఎలాంగ్ ద డైరెక్షన్ వి టేకెన్ యాజ్ అ పాజిటివ్, ఆపోజిట్ డైరెక్షన్ వి టేకెన్ యాజ్ ఏ నెగిటివ్ లాగా తీసుకోవాలి. హైట్స్ అబౌవ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఏం తీసుకోవాలి, పాజిటివ్ లాగా తీసుకోవాలి. హైట్స్ బిలో ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఏం తీసుకోవాలి, మనం నెగిటివ్ లాగా తీసుకోవాలి. దిస్ ఈస్ ద సైన్ కన్వెన్షన్ రూల్ టు అప్లై ద మిర్రర్ ఫార్ములా అప్లై చేయడానికైనా లేకపోతే మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా అప్లై చేయడానికైనా సైన్ కన్వెన్షన్ రూల్ అనేది యూజ్ అవుతుంది. సో ఈ టేబుల్ నుంచి కానీ క్వశ్చన్లు ఎలాగైనా అడగవచ్చు. సో ఫస్ట్ మనం సైన్ కన్వెన్షన్ రూల్ చూసుకుందాం. ఫస్ట్ థింగ్ ఈస్ ఆల్ ద డిస్టెన్సెస్ మస్ట్ బి మెజర్డ్ ఫ్రమ్ ద పోల్. అంటే డిస్టెన్సెస్ అని ఎలా మెజర్ చేయాలి, పోల్ నుంచి మెజర్ చేయాలి. నెక్స్ట్ ద డైరెక్షన్ ఎలాంగ్ ద ఇన్సిడెంట్ రే ఏ డైరెక్షన్లో వస్తుందో అదే డైరెక్షన్లో మనం మెజర్ చేస్తే దట్ ఈస్ అ పాజిటివ్ లాగా తీసుకోవాలి. ద డిస్టెన్సెస్ మెజర్డ్ ఆపోజిట్ టు ద డైరెక్షన్ ఆఫ్ ద ఇన్సిడెంట్ రే, ఆపోజిట్గా మనం మెజర్ చేస్తే ఏం తీసుకోవాలి, నెగిటివ్ తీసుకోవాలి. హైట్ అబౌవ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఏం తీసుకోవాలి, పాజిటివ్ తీసుకోవాలి. హైట్ బిలో ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఏం తీసుకోవాలి, నెగిటివ్ తీసుకోవాలి. దిస్ ఈస్ అ సైన్ కన్వెన్షన్ రూల్ టు అప్లై ద mirror formula and magnification formula to denote the image position and its characteristics, to find its characteristics. Thank you.